ఎన్టీవీ వైజాగ్. కడపలో వైఎస్ఆర్ అండ్ ఆర్కిటిక్ యూనివర్సిటీ తమ జీవితాలతో చెలగాటం ఆడొద్దని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటిక్ పర్మిషన్ లేకుండానే అడ్మిషన్స్ చేశారని, ఇప్పుడు అడుగుతుంటే అనుమతి వస్తుందంటూ కాలక్షేపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు స్టూడెంట్స్కు అండగా ఉంటామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆర్కిటిక్ ఫైనాన్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ జరగలేదని చెప్పి కూడా వారి యొక్క వాదన వినిపిస్తూ ఉంటున్నారు. మరి సకాలంలో జరగాల్సినటువంటి ఎగ్జామ్ ఇంతవరకు జరగలేదని చెప్పి కూడా స్టూడెంట్ కూడా మరి యొక్క వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం స్టూడెంట్స్ మనతో ఉన్నారు. అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఎగ్జామ్ పెట్టలేదనేటువంటి విషయాలు వారిని తెలుస్తున్నాం. చెప్పండి, మీరు హార్టికల్చర్ ఫైనాన్స్లో మీరు ఏం చదువుతున్నారు, మీరు ఏం చదువుతున్నారు? నేను ఆర్కిటెక్చరల్ ఫైనాన్స్ యూనివర్సిటీ కడపలో చదువుతున్నాను సార్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ నాది. నా పేరు సాయి కృష్ణ. మా యూనివర్సిటీలో అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ అనేది ఇంకా ఎగ్జామ్స్ గురించి క్లారిటీ ఇవ్వలేదు సార్. కానీ ఎగ్జామ్స్ జరగాలి అంటే ముందు కాలేజ్లో ఫ్యాకల్టీ ఉండాలి సార్. ఫ్యాకల్టీ ఏంటి, వాళ్ళేమో రెన్యువల్ లేదు, మేము కాలేజ్కి రాము అని చెప్తున్నారు. వైస్ ఛాన్సలర్ సార్ ఏమో సార్ కాలేజ్లో ఫ్యాకల్టీ లేదు, మాకు ఫ్యాకల్టీ కావాలి అంటేనేమో మీరు పోయి పిలుచుకుంటే వస్తారు అంటున్నారు. సో ఫ్యాకల్టీ గైడెన్స్ లేకుండా మేము ఎగ్జామ్స్ రాయలేము సార్. ఆ విషయం తర్వాత విషయం వచ్చేసరికి హాస్టల్స్, మాకు హాస్టల్స్ అనేవి ఇప్పుడైతే క్లోజ్ చేసినారు. ఎందుకు క్లోజ్ చేశారో మేము వైస్ ఛాన్సలర్ సార్ని అడిగితే నేను కొత్త బిల్డింగ్ కట్టేంత వరకు నేను హాస్టల్ తెరవను అని చెప్తున్నారు. మాకైతే హాస్టల్స్ కావాలి సార్. మేము దూరం నుంచి వస్తున్నాం. మేము ఇక్కడ హాస్టల్లోనే మనకి దగ్గర 250 మంది దాకా ఉన్నారు సార్, అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం కలిపి. వీళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీద పడ్డట్టు సిచ్యువేషన్ ఇది. మీరు చెప్పండి, మీరు ఏ ఇయర్ చదువుతూ ఉంటున్నారు ప్రజెంట్, మరి ఒకవేళ ఈ ఎగ్జామ్ చదవకపోతే మీరు ఏ విధంగా నష్టపోయే అవకాశం ఉంది? సార్, నా పేరు పౌద్ర, నేను ఆర్కిటెక్చర్ 5th ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మాకు ఎగ్జామ్స్, మాకు 12th నుంచి కాలేజ్ అనేది రీఓపెనింగ్ అయింది. 16th నుంచి మాకు ఎగ్జామ్స్ పెట్టాలి. కాకపోతే ప్రెజెంట్ మాకు ఆ ఎగ్జామ్స్ గురించి అఫీషియల్ డేట్స్ అనేది ఏమీ ఇవ్వలేదు. ముందు మాకు ఒక నోటీస్ ఇచ్చారు, దాంట్లో అఫీషియల్ డేట్స్ అన్నారు. కానీ ఆల్రెడీ మా మిడ్ డేట్స్ అనేవి అయిపోయినాయి అండ్ నెక్స్ట్ ఫైనల్ సెమ్ డేట్స్ అనేవి కూడా దగ్గరికి వస్తున్నాయి. మధ్యలో జరగాల్సిన మిడ్ ఎగ్జామ్స్ జరగలేదు, ఫస్ట్ అడ్మిషన్స్ ఏం జరగలేదు. ఆ అడ్మిషన్ జరగాలంటే మాకు పక్కగా ఫ్యాకల్టీ ఉండాలి కాలేజ్లో. ఫ్యాకల్టీ అనేది రెన్యువల్ జరగకపోవడం వల్ల వాళ్ళు కాలేజ్ రానంటున్నారు. మేము మేనేజ్మెంట్ క్వశ్చన్ చేస్తే మేనేజ్మెంట్ మీరే మీ ఫ్యాకల్టీని అడగండి అంటున్నారు. ఇది యూనివర్సిటీ సార్, ఫ్యాకల్టీ మేము వెళ్ళి ఎలా డైరెక్ట్గా అడుగుతాం, మీరు రండి అని చెప్పారు. వాళ్ళు మన ఫ్రెండ్స్ కాదు కదా, మేము లైక్ పొలైట్గా వెళ్ళాలి, అఫీషియల్గా వెళ్ళాలి, అన్అఫీషియల్గా ఎలా వెళ్తాం? సో వాళ్ళు రానప్పుడు మేము ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరగాలి, ఎక్స్టర్నల్స్ జరగాలి. ఇంటర్నల్స్లో మాకు వాళ్ళ గైడెన్స్ ఉండాలి. మినిమం 10 days వాళ్ళ కింద మేము వర్క్ చేస్తే కానీ మేము ఫైనల్స్కి వెళ్ళలేదు. ప్రజెంట్ కాలేజ్ రన్ అవ్వట్లేదు. మేము ఎవరు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళం కాదు. 65 members, 2 మాత్రం లోకల్, మిగతా వాళ్ళందరూ విజయవాడ కోస్టల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు. మేము ఎగ్జామ్స్ కానీ వచ్చి లైక్ ఆ బటన్ తీసుకోవాలి. హాస్టల్స్ లేనప్పుడు ఎక్కడ ఉండి చేసుకోవాలి. కడప సిటీలో పీజీస్ అనేది దొరకవు. 1 monthకి 15 daysకి ఎవరో రూమ్స్ కూడా ప్రాక్టికల్ రూమ్స్ అనేది ఇవ్వరు మాకు. మేము ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఆ స్ట్రెస్ అనేది మాకు స్టూడెంట్స్లో బాగా కనిపిస్తుంది సార్. చాలా మంది సఫర్ అవుతారు. వాళ్ళకి వచ్చి చాలా మంది స్టూడెంట్స్ ఒకటే రూమ్లో చిన్న రూమ్లో అరౌండ్ 15 members 20 members అనేది అడ్జస్ట్ అయి ఉంటున్నారు. మేము వెళ్ళేటప్పుడు సీట్స్ అనేది ఫిల్ అయిపోతాయి. ఇలా చూసుకున్నా వాళ్ళు కొంచెం లేట్ చేసి మాకు 1 year అనేది వేస్ట్ అవుతుంది. అక్కడ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు? మాకు అనేది ఆన్సర్ కావాలి సార్. అదేవిధంగా మరి ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు మరి స్టూడెంట్ ఫెడరేషన్ లీడరు వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క స్టూడెంట్ జరుగుతున్నటువంటి అన్యాయం పైన మీ యొక్క యూనియన్ తరఫున ఏ విధంగా దీనిపైన పోరాటం చేస్తున్నారు? అంటే ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాసంస్థలపైన, ఎస్పెషల్లీ కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యాసంస్థలపైన ఈ కూటమి ప్రభుత్వానికి కపట ప్రేమ ఉన్నదని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే 6 నెలలకు ముందే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలపైన, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీలపైన అవినీతి అక్రమాలపైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్, ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో అన్ని దానికి సంబంధించినటువంటి వాస్తవాలు విద్యాశాఖ మంత్రి గారికి అప్పచెప్పాం. కానీ ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వైఎస్ఆర్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీలో విద్యార్థుల జీవితాలను నిలువురా పాతరేసే విధంగా COA కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్తో పర్మిషన్ లేకోకుండా 2020, 21, 22 బ్యాచ్కు సంబంధించినటువంటి దాదాపు 100 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితాల డిగ్రీలకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, AD నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏప్రిల్లో జరగాలి,
ఇప్పుడు జూన్ జరుగుతుంది, నోటిఫికేషన్ ఇవ్వరు, అధ్యాపకులు రెన్యువల్ చేయనీయరు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు చేర్చుకోరు, లేకుంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇంటర్న్షిప్తో పంపిస్తారు, మిగతా విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు నడుపుతామని చెప్పి మప్పి పెడతా ఉన్నారు. ఉన్నటువంటి విద్యార్థులకు వెసులుబాటు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాన్నిటి అంశాలపైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి స్పందించాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఏఐఎస్ఎఫ్ శ్రీకారం చుడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది చెప్తున్నటువంటి స్టూడెంట్ కానీ ముఖ్యంగా ప్రధానంగా మాకు సకాలంలో జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ జరగలేదు. మేము ఒకవేళ ఎగ్జామ్ పెట్టినా కూడా మాకు ఫ్యాకల్టీ కూడా సరిగ్గా మాకు అందకపోవడానికి మేము ఎగ్జామ్ రాయకుండా ఏ విధంగా రాయగలుగుతామని చెప్పుకుంటున్నాం. మరి అదేవిధంగా స్టూడెంట్ తరఫున కూడా ఏఐఎస్ఎఫ్ఐ మరి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున కూడా మరి స్టూడెంట్కి న్యాయం జరగకపోతే మరి ఎంతటి వరకైనా కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధమని చెప్పి ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పొలా చెప్తున్నారు. ఓటు సమ్మర్ హాలిడేస్ ముగియ